మేడిగడ్డ కుంగుబాటుపై సిబిఐ విచారణ, బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెన్షన్ అంశాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. కవితను ఎప్పుడో పార్టీ నుంచి దూరం చేశారని, ఇప్పుడు అఫీషియల్ గా సస్పెండ్ చేశారని తెలిపారు. కాళేశ్వరం విషయంలో మేడిగడ్డకే సిబిఐ విచారణను పరిమితం చేయడం ఏంటని ప్రశ్నిస్తున్న కొండా విశ్వేశ్వర్ రెడ్డితో మా ప్రతినిధి అజయ్ ఫేస్ టు ఫేస్. టీఆర్ఎస్లో గతంలో కొనసాగి ఆ ఫ్యామిలీతోటి అనేక సంబంధాలు ఉన్నటువంటి ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి మనతో ఉన్నారు. అసలు కవిత ఇష్యూ వాళ్ళ ఫ్యామిలీ పంచాయతీ, రాజకీయ పంచాయతీ, ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం సార్, కవిత కామెంట్లను, కవిత పంచాయతీని ఏ విధంగా చూడవచ్చు? మనం సస్పెండ్ చేసిండ్రు, పార్టీ నుంచి ఎలగొట్టిండ్రు. కానీ వాస్తవం ఏమైందంటే ఆమెను ఎప్పుడో ఎలగొట్టిండ్రు. ఈడొద్దు తెలంగాణ, నువ్వు ఎక్కడో వెళ్ళిపో, నీ బిజినెస్లో వద్దు, నీ ప్రాజెక్టులు వద్దు, నీ రియల్ ఎస్టేట్లో వద్దు. ప్రాజెక్టులేమో కేసీఆర్ చూసుకుంటాడు, రియల్ ఎస్టేట్ అంతా కొడుకు చూసుకుంటారు, వేరేవి ఇక సంతోష్ రావు వీళ్ళు వాళ్ళు చూసుకుంటారు. నీకు ఇక్కడ స్థాయి లేదని చెప్తే అని ఎలగొడితే అప్పుడు ఆమె ఢిల్లీకి పోయి ఏదో చిన్న లిక్కర్ స్కామ్ చేసింది 100 కోట్లు. వీళ్ళేమో వేలాది కోట్లు దోసుకుంటున్నారు. ఈమెను అప్పుడే ఎలగొట్టిండ్రు. అప్పటి సంది ఓడిపోయినప్పటి సంది కోపం. అప్పుడు ఎవరిని గెలవలేదు, 1 నెల 2 నెలలు. అప్పుడు కూడా ప్రైవేట్గా ఆరోపణలు చేసింది. కేటీఆర్ మా వాళ్ళే నన్ను ఓడగొట్టిండ్రు, ఎన్నో చేసింది. కోపం అప్పటి సంది ఉన్నది. ఇక కొంచెం ఓదార్స్తుంది ఎమ్మెల్సీ చేసిండ్రు. కానీ ఎలగొట్టింది అయితే అప్పుడే. ఇప్పుడు కూడా ఆమెది ఏం జరుగుతలేదు. అయితే ఆ ఆవేశన బయటికి చూపెడుతుంది. ఎక్కువ తక్కువ చూపెట్టే వరకు ఇప్పుడు అఫీషియల్లీ సస్పెండ్ చేసిండ్రు. కానీ ఆమె ఏదేదో మాటలు మాట్లాడుతుంది. మాకు అది సంబంధం లేదు, మేము పట్టించుకోదలుచుకోలేదు. అనేక కారణాలు, చాలామంది అప్పుడున్నటువంటి టీఆర్ఎస్లో ఉన్నటువంటి చాలా పెద్ద పెద్ద నేతలంతా కూడా వెళ్ళిపోవడానికి కారణం హరీష్ రావే అంటూ కొన్ని ఆరోపణలు కూడా అయింది. అందులో వాస్తవం ఉందా? నాకు తెలిసినంత వరకు లేదు. నేనైతే హరీష్ రావు వల్ల వెళ్ళిపోలేదు, నేను కవిత వల్ల వెళ్ళిపోలేదు, నేను సంతోష్ రావు వల్ల వెళ్ళిపోలేదు. నేను వెళ్ళిపోయింది తండ్రి కొడుకుల వల్లనే వెళ్ళిపోయినా. అహంకారం నెత్తిలకు వచ్చింది, దోసుకును మొదలుపెట్టిండ్రు, కాళేశ్వరం అట్లనే కుంభకోణాలు చేస్తున్నారు. దానివల్ల మేము వెళ్ళిపోయినాం. చాలామంది సంబంధించినటువంటి మేడిగడ్డ ప్రాజెక్టును సిబిఐ విచారణకు ఇచ్చింది. అది త్వరితగతిన పూర్తి చేసి బీజేపీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటూ కాంగ్రెస్ వాళ్ళు కామెంట్స్ చేస్తారు. ఎప్పుడు విచారణ స్టార్ట్ చేయబోతుంది? చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే సిబిఐకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి. మమతా బెనర్జీ తెచ్చిన చట్టము కేసీఆర్ కాపీ కట్టుండు. ఏంది మొదలు ఎట్లుండే, సిబిఐ ఇష్టం ఉన్నట్టు ఎక్కడంటే అక్కడ దేశం మొత్తం ఎంక్వైరీ చేయవచ్చు. మమతా బెనర్జీ ఏం చట్టం చేసింది? వెస్ట్ బెంగాల్లో చేస్తే మా అనుమతి లేకుండా చేయరాదని. అదే చట్టాన్ని కేసీ రావు కాపీ కొట్టిండు. తెలంగాణ సిబిఐ ఎంక్వైరీ చేయదలుచుకుంటే మా అనుమతి లేనిది ఇది. రేవంత్ రెడ్డి అదే కొనసాగుతున్నాడు. అది తీయవచ్చు కదా, తీస్తే మేము ఫ్రీ హ్యాండ్ చేసుకోవచ్చు. ఏం చేస్తున్నాడు? ఇప్పుడు కాళేశ్వరం మీద సిబిఐకి వెళ్ళలేదు, ఓన్లీ అందులో ఒక్క ప్రాజెక్టు, అది ఏది ఎల్ఎన్టీకి సంబంధించిన ప్రాజెక్టు, అది మేడిగడ్డ బరాజ్, అదొక్కటే ఇచ్చిండ్రు. మొత్తం కాళేశ్వరం స్కామ్ ఇవ్వాలి. మీరు అనేక ఆరోపణలు చేశారు, కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ఏటీఎం లాగా బీఆర్ఎస్కు మారిందని. ఇప్పుడు అంటే మీరు కూడా ఎంతో కొంత సమాచారం ఉంటే, ఎంతో కొంత ఆధారాలు ఉంటే తప్ప ఆరోపణలు చేయరు. మీ అమిత్ షా లాంటి నేతలు కూడా చేశారు. ఇప్పుడు మీ చేతిలో అవకాశం ఉంది, సిబిఐకి విచారణ చేస్తుంది. వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఏమైనా ఉందా? సిబిఐ విచారణ చేసి వాళ్ళని పైన శిక్ష వేసేందుకు ఎలాంటి యాక్షన్ ప్లాన్ ఉండబోతుంది? అన్నిట్లో తక్కువ అవకతవకలు ఎన్నో అయినాయి. మొత్తం ప్రాజెక్ట్ నేను డీటెయిల్గా వెళ్తా. అది ప్రతి సైన్స్ ప్రకారంగా అది అన్వయబుల్ ప్రాజెక్ట్. నాకు తెలిసినంత వరకు ఎల్ఎన్టీది తప్పు లేనే లేదుకుండొచ్చు, లేకుండా ఉంటే చాలా చిన్నది. మెయిన్ తప్పు ఏంటంటే అది బరాజ్ తీరుగా వాడలేదు, బరాజ్ను డ్యామ్ తీరుగా వాడిండు. అయిపోయే వరకు అది కింద నుంచి నీళ్ళు పోయినాయి, ఉష్కల నుంచి నీళ్ళు పోయినాయి. సిబిఐ వేగంగా ఇది చేయాలని మాకు కూడా ప్రార్థన ఉన్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటారు బాల్ మీ కోట్లు ఉంది, కానీ ఫుల్ బాల్ కాదు, ఎంతో చిన్న బాల్ ముక్కేసిండు. మొత్తం బాల్ మా కోట్లకు పెట్టండి. అప్పుడు ఎందుకంటే ఇప్పుడు మాకేం నష్టం కాదు, ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి నష్టం అవుతుంది. మీ కాళేశ్వరం కుంభకోణం, కాళేశ్వరం స్కామ్ అని కాళేశ్వరం ఎక్కువ మేడిగడ్డ ఎందుకు ఇచ్చిండ్రు? మొత్తం ఇవ్వండి, లేకుండా ఆ చట్టాన్ని తీసేయండి. ఏది కేసీఆర్ చట్టాన్ని ఎందుకు ఉంచుకుంటున్నారు? ఇది మనం చూసుకోవచ్చు. ఏదైతే సిబిఐ విచారణ అయితేనే కవిత సంబంధించినటువంటి అంశాల్లో కొండా విశ్వేశ్వర రెడ్డి స్పందన ఈ విధంగా దాని కూడా చెప్పుకోవచ్చు. కెమెరామెన్ సదానంతో అజయ్ టీవీ, హైదరాబాద్.